చాలా సరదాగా గడిచిపోయింది కదా ఈ రోజు. ఒక ఫోటో తీసుకుందాం శ్రీ. దాని ముందు తీసుకుందాంలే. రండి మా ఫోటో తీసుకుందాం. ఫోటో అంటే రండి రండి. చింటూ ఫోటో బాగా మంచి ఎఫర్ట్ పెట్టిందివా? ఎఫర్టా? శిశిరా ఎఫర్ట్ అంట. అది ఎఫెక్ట్ కాదే, ఎఫెక్ట్. సరేలే, ఎఫర్ట్ అయితేనేమి ఎఫెక్ట్ అయితేనేమి రెండిట్లో ఉండేది ఈయనే కదా. నువ్వు తీయప్పా. ఛాయా, శిశిరా, నేను షాప్ కి వెళ్ళొస్తానమ్మా. సరే మమ్మీ. అయ్యో రెండుగా శిశిరా, కిరాణా షాప్ కి. అవునా, ఇంతకు ఏం కావాలి మమ్మీ? టమోటాలు ఛాయా. ఏంది టమోటాలా? ఛాయా ఛాయా, ఏమైంది శిశిరా దీనికి? అమ్మా ఏమైంది మా? ఏం కాలేదు మమ్మీ, నువ్వు సడన్ గా టమోటాలు అనేసరికి కళ్ళు తిరిగినట్టయింది అంతే. అమ్మయ్యా, అంతేనా? మమ్మీ నువ్వు బట్ట షాప్ వెళ్ళి బట్టలు తీసుకో, కూల్ షాప్ వెళ్ళి కూల్ తీసుకో, కానీ నువ్వు టమాటో జోలికి వెళ్ళొద్దు మమ్మీ. ఏమైంది మీకు అలా మాట్లాడుతున్నారు? నేను పోయి 3 కేజీలు టమాటాలు తెస్తా. మమ్మీ టమాటో రేట్ ఎంత తెలుసా? 10-20 ఉంటుందిలే. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు? రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. అయినా ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసే? డాడీ ఏమని చెప్పాడా? కాదు మమ్మీ, పక్కింటి ఆంటీ వాళ్ళు గొడవ పడుతుంటే విన్నాము. బంగారైనా కొనొచ్చు కానీ టమోటాలు కొనలేమే అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటారే? మమ్మీ ఇంట్లో చింతపండు ఉందా? ఉంది శిశిరా, 2 కేజీలు. మరి 4 కేజీ చింతపండు వేసి చట్నీ చేయి, 2 రోజులు పని ఉంటుంది కానీ. చింతపండు చట్నీయా? అది వారం రోజులు సరిపడానా? ఏం చేస్తాను, పోయి చేస్తా, తిందురు గాని. 1 hour later. శిశిరా తీసుకో. ఛాయా నీకు తీసుకొచ్చేదా? అయ్యో వద్దు మమ్మీ, తర్వాత తింటాను. సరే అయితే. అబ్బా ఇదే ఇంత పొల ఉంది, ఒక్క పూట తినకపోతే 4 రోజు దీన్ని ఎలా తినాలి? ఇప్పుడు అంత తినేసేయాలి, లేకపోతే మమ్మీ వదలదు. ఏం చేయాలబ్బా? ఐడియా! టమాటో కాయలు ఎట్లబ్బా? రోజు చింతపండు చెట్లేకపోతున్నా. కళ్యాణి అంటే ఉంది కదా, ఎప్పుడు డబ్బులు ఉండేవాళ్ళం అంటుంది కదా, ఇప్పుడు చూడు ఎంత డబ్బులు ఉన్నా తెలిసిపోతుంది. అయ్యి కళ్యాణి అంటే ఇలా అనుకున్నాను లేదా బయటే ఉంది. ఉండు. హాయ్ ఆంటీ. హాయ్ శిశిరా. చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ శిశు. ఆంటీ మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా ఆంటీ. అబ్బో శిశిరా ఈ రోజు నన్ను భలే పొగుడుతాంది. శిశిరాకి ఈ రోజు ఏమైనా ఇవ్వాలా నేను? శిశిరా ఆగు, నీ కోసం ఏమైనా తీసుకొస్తాను. ఆంటీ తినడానికి ఏమొద్దు కానీ టమాటాలు తీసుకురండి ఆంటీ. టమోటాలు ఇంత రేట్లలో నువ్వు టమోటాలు అడుగుతున్నావేంటే? దాని బదులు నువ్వు నా అడిగినా రాసిస్తుంటే ఉండు, ఇస్తాను. అమ్మయ్య వచ్చేసి ఆంటీ టమాటాలు చెప్పిపోయింది. ఎస్ తీసుకో శిశిరా. థ్యాంక్ యూ ఆంటీ, మీరు నిజంగా బాగా ఇచ్చారు. ఏదైతే ఏముందిలే గాని టమోటాలు పోతే పోయినాయి. శిశిరా మాత్రం నన్ను రిచ్ అని పొగిడింది. ఏ ఛాయా మన ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం కదా? అవును శిష్యు, మన ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం. ఇలా సేమ్ డ్రెస్సెస్ ఉంటే నాకు చాలా ఇష్టం. ఛాయా, శిశు, ఏంటి మా? ఆషాఢ మాసం కదా, గోరింటాకు వేసుకుంటే మంచిది. మన ఇంటి పక్కనే చెట్టు ఉంది కదా, పోయి పీక్కొచ్చుకుందామా? ఏంది మా ఈ కాలంలో కూడా ఆషాఢ మాసము పద్ధతులు గోరింటాకు అనుకుంటా? ఏంటి పాతకాలం పద్ధతులా? మరి పాతకాలం పద్ధతిలోనూ అన్నమే తిన్నాము, ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ఈ కొత్త కాలంలోనూ అన్నమే తింటున్నాం కదమ్మా. మరి వాటి మధ్య లేని తేడా ఈ రోజు దీని మధ్య ఎందుకు వచ్చింది చెప్పు? పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు కాలం మారిన, తరాలు మారినా మనం పాటించవలసిందే. మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి ఛాయా. సారీ మమ్మీ, ఇంకెప్పుడు అలా చేయను. పద వెళ్ళి గోరింటాకు పిక్కొచ్చుకుందాం. శిశిరా మెల్లిగెళ్ళునన్నా. ఈ చెట్టు మా ఇంటి దగ్గర ఉందన్నమాట. మా పక్కన చూద్దాం మళ్ళీ ఎవరికి బాగా ఎర్ర పండుతుంది. ఏంటి మీ ఇద్దరికా? మీ ఇద్దరికి ఛాన్సే లేదు. ఎందుకంటే శిశిర అయితే ఒకటే ఇమేజ్ కూడా పెట్టుకోదు, మమ్మీ అయితే పనిలో ఉండి మర్చిపోతుంది. ఎర్రగా ఇది నాకే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇక్కడ అల్లూరి సీతారామరాజు. కళ్యాణి ఆంటీ మా కోసం గిన్నెలో ఎంత చాలా తెస్తుంది. శ్రీ రా కళ్యాణి. శ్రీ కొంచెం తోడుకు పెరుగుంటే వేయి శ్రీ. ఇదేంటి కళ్యాణి అంటే చేతిలో ఉండే గిన్నె ఇవ్వకుండా పెరుగు తోడు కావాలంటోంది. అయ్యో తీసుకొస్తా కళ్యాణి. శ్రీ తోడు గిన్నె తీసుకుపో. ఆ తోడు గిన్నె తోడుకా? మరి అంత పెద్ద గిన్నెలోనా? మా పాలన్నీ కలిపినా కూడా నీ గిన్నెలోకి అడుగులోకి
అంటే మీ పెరుగు బాగుంటుంది శ్రీ, అందుకని. ఇప్పుడేమి ఇస్తావా ఇవా? సర్లే ఆగు, తీసుకొస్తానే. ఇదిగో కళ్యాణి పట్టు. నీ గిన్నె వద్దులే, మా గిన్నె తీసపో. అయ్యి ఆంటీ మా కోసం ఏందో తెచ్చింది అని అనుకున్నాను. ఆ గిన్నె పాలు తోడు కోసమా? సర్లే అన్ని చదువుతాయా ఏంటి? మీరేంటి ఫ్రెండ్స్ అలా వస్తారు? చెప్పే చేయొచ్చు కదా ఫ్రెండ్స్.